అండి ఈ రోజు వీడియోలో సింపుల్ నెక్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. వెనకాల కొంచెం సింపుల్గా ఉంటుంది, ఫ్రంట్ కూడా అంతే. సో 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను నేను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి కదా, అందుకని 4 ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఖర్చులు అనేవి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసి కట్ చేశాను. నేనైతే బాడీ కొలతలు తీసుకున్నానండి, కరెక్ట్గా వాళ్ళ దగ్గర సైజు బ్లౌజ్ లేదంటే. సో ఇప్పుడు కింద పావించి వదిలేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ హైట్ 7.5, పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేసాను, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను. ఆర్మ్ లూజు 8వ నెంబర్ అనమాట, 16 ఇంచులు వచ్చింది. 8వ నెంబర్ కదా, సగం వచ్చేసి 8 కదా. సో 3.5 అయితే చంక డౌను, 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3.5 పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా 8వ నెంబర్కి మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అంటే 11 ఇంచులు, సగం వచ్చేసి 5.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇది కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ వస్తే పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా నేను చూపించినట్టు కరువు తీసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు స్కేల్ని మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కరువు తిరిగిన చోట స్ట్రైట్గా లైన్ వచ్చింది కదా, అక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలాగా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. తర్వాత సైడ్ కూడా కొంచెం అతుకులు పడతాయి సైడ్కి. సో అతుకులు కూడా మనకి ఇక్కడే కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకు అప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. క్లాత్ జాయింట్కి ఎక్కువ ఏం పడవు, కానీ మనం ఎంతైనా కొంచెం అతుకు పడినా కూడా అతుకు వేయాలి కదా. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ పైన ఒక మార్కింగ్, అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా సరిపోయింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దామండి ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఫోల్డింగ్ ఉంటుంది, బ్యాక్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపు వేసుకోవాలి. ఇలాగా కోరాస్ అనేవి మన వైపు వేసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎల్ స్కేల్ తీసుకోండి, స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగ నేను చూపించినట్టు. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 1వ భాగం ఎంతో చెప్తాను. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేయాలి కదా, ఉంచుకోకూడదు కటింగ్లో, మనకి బ్లౌజ్లో ఉండకూడదు అనమాట. కుట్టేటప్పుడు ఇలా పట్టినట్టు ఉంటుంది. కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను 1.5 ఇంచుతో అయితే కట్ చేస్తున్నాను. ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చులు కావాలి కదా, ఒక 1/2 ఇంచు అయితే తీసుకొసుకున్నాను ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. అంతకంటే ముందైతే మనం బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్కి అయితే మార్కింగ్ వేద్దాము. చెస్ట్ లూజ్ 4వ భాగం నాకు వచ్చేసి 4వ భాగం 8.5 ఇంచులండి. నేను ఖర్చులు అన్నీ వదిలేసి మార్కింగ్ వేస్తున్నాను, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి 13.5, పైన ఖర్చులు. ఓకేనా, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ సైజు వాళ్ళకి అంటే ఇది వచ్చేసి 8.5 కదా, 34 అండి సైజు. ఈ సైజు వాళ్ళకి ఆర్మ్ లూజ్ 8వ నెంబర్ వచ్చింది కాబట్టి మన చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి మనం ఫుల్ షోల్డర్ 5.5 తీసుకుంటే సరిపోతుంది. 5.5 కన్నా ఒక 2 గీతలు తక్కువ తీసుకున్నా పర్లేదు. చెస్ట్ లూజ్ మాత్రం కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నాను, నెక్ కోసం 2.5 తీసుకున్నాను, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అంతే. ఫుల్ షోల్డర్ మొత్తానికి 5.5, నెక్కి 2.5. నెక్ డీప్ వచ్చేసి 9.5, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, పైన 2.5, కింద 3 ఇంచులు. సో నేనైతే క్యాన్వాస్ తోటి అయితే నేను కుడతాను. ప్రజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను ఏ షేప్ వస్తుంది ఏంటనేది. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ రౌండ్ అయితే తీసుకోండి. రౌండ్ నెక్ అయితే ఇలా రౌండ్ తీసుకుంటాము. నేను ఒక సింపుల్గా డిజైన్ అయితే చేస్తున్నాను, చూపిస్తాను. అది వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. చంక డౌన్ ఇక్కడ కూడా 5.5 రావాలండి, స్ట్రైట్గా రావాలి కదా మన గీత అనేది. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా చక్కగా కరువు స్కేల్ తోటి మీరు కరువు అనేది తిప్పేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులు అయితే సరిపోతుంది, మరి ఎక్కువ ఏం అవసరం లేదు, 1.5. ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి.
గీత కింద నుంచి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. నాకైతే 8 ఇంచులు మ్యాచ్ అయిపోయింది. నడుము లూజు కూడా నాకు ఎంత వచ్చిందంటే ఖర్చులతో కలిపి నాకు అంటే డాట్తో కలిపి 8.5 వచ్చిందండి. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకు ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్ అనేది కట్ చేయట్లేదు అనమాట. నేను నెక్ అనేది కట్ చేయను, ఎందుకంటే క్యాన్వాస్ వేసి తిప్పాలి కదా, అందుకని కట్ చేయట్లేదు. కట్ చేయకుండా నేను జస్ట్ వీలర్ సహాయంతో నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను అనమాట. ఇలాగా మీరు ఎగస్ట్రా ఉన్న పట్టీని అయితే కట్ చేసుకోండి. అది నడుము దగ్గర పట్టీగా కుట్టుకోవాలన్నమాట. మొత్తం కూడా యాస్టీజ్గా మార్కింగ్ ఎలా ఉందో అలాగా కటింగ్ చేసేయండి. ఇక్కడ మీరు నేను చెప్పాను కదా ఏ నెక్ వస్తుందో 2 స్కాలప్లు ఇచ్చేసి ఇలా ఇస్తానన్నమాట. ఓకేనా, ఇలాగ 2 స్కాలప్లు ఇచ్చేసి ఇలా రౌండ్ తీస్తాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నెక్ తప్ప మిగతాదంతా కూడా కట్ చేసేయండి. వేరేదైతే అసలు కట్ చేయకూడదు. వేరేది కట్ చేస్తే అంటే నెక్ కట్ చేసామనుకోండి మనకి క్యాన్వాస్ వేసి కుట్టడానికి ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలండి. దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేశాను. ఫ్రంట్ పార్ట్ అనేది కింద క్లాత్ ఉంది, దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు వదులుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, అది మన వైపుకు ఉండాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు, ఎందుకంటే అది ఎక్స్ట్రా పెట్టుకున్నది, బాడీతో కొలతలతో వచ్చింది కాదు అది. ఇక నెక్ దగ్గర మార్కింగ్ వేశాను, యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసాను హైట్ దగ్గర. కానీ సైడ్ జాయింట్ వైపుకి మాత్రం 1.5 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ మనం కట్ చేసి కుడతాం కదా, క్లాత్ తక్కువ అవుతుంది. నేను వీలర్ సహాయంతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదన్నమాట ఫ్రంట్ నెక్. ఇది మీరు 6 ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి. ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కాబట్టి 6.5 కూడా తీసుకోవచ్చు, కానీ వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాబట్టి 6 ఇంచులు అయితే సరిపోతుంది. సో ఫ్రంట్ కూడా మనం నెక్ అనేది కొంచెం స్కాలప్ లాగా ఇస్తామన్నమాట. ఎలా ఇస్తాం చూపిస్తాను. దీన్ని కూడా క్యాన్వాస్ వేస్తాను. స్కాలప్ అంటే స్కాలప్ కూడా కాదు, ఇలా కొంచెం డిజైన్ అనమాట. ఓకేనా, ఇలాగ ఇచ్చేసి ఇలాగా. ఇప్పుడు నేను కట్ చేయనండి, నేను మళ్ళీ క్యాన్వాస్ తోటే కట్ చేస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10.5 దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఇది చెస్ట్ పాయింట్, మన వైపు నుంచి 3.5 ఈ సైజు వాళ్ళకి 34 సైజు కదా, 3.5 పైన 4, డాట్కి మధ్యన గ్యాప్ 2.5. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేనేం కట్ చేయనండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి ఒక 1/2 ఇంచు. నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను ఒక కుట్టి వేసుకుని ఈ జాయింట్ల దగ్గర కుట్టి వేసుకుని అప్పుడు కట్ చేస్తాను. అప్పుడు మనకి సపరేట్గా ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కిందకి, ఎందుకంటే పైకి ఎత్తినట్టు రాదనమాట. ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, అది కూడా షేప్ దగ్గర. సైడ్ జాయిన్ దగ్గర మాత్రం సమానంగా ఉండాలి. మళ్ళీ మనం ఎక్కువ తక్కువ తీసుకుంటే సైడ్ జాయిన్ దగ్గర హెచ్చు తగులు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా, ఆ షేప్ దగ్గర. మిగతాదంతా కూడా కరెక్ట్గా ఉంది. ఉక్సు పట్టి వైపు కొంచెం స్లోప్ ఇచ్చి కట్ చేశాను. అయిపోయిందండి. చూసారా, నెక్ విడత వచ్చేసి 2.5, ఇక్కడ కూడా 2.5 ఉందో చెక్ చేసుకుని టక్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా కటింగ్, అదేవిధంగా కటింగ్ ఇప్పుడు చూపించాను కదా, నెక్ కటింగు, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసాం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.